హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజైతే పల్లవి నిజస్వరూపం అయితే అందరి ముందు చాటుగా పెట్టిన సీసీ కెమెరా ద్వారా బయట పెట్టబోతున్న పోలీస్ అభిరామ్ అయితే ఈరోజు అభిరామ్ అయితే పల్లవి ఎలాంటిదో పల్లవి రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసిందన్న నిజానైతే బయట పెట్టబోతున్నాడు. తన తెలివితో అభిరామ్ అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే హాస్పిటల్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే వెంటనే అక్షయ్, అవని, నేను మాత్రం ఈ హాస్పిటల్లో ఉంటామమ్మా, అందరూ ఇంటికి వెళ్ళండి అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అవని అయితే చాలా బాధపడుతూ, అవునతయ్య మీరందరూ ఇంటికి వెళ్ళండి, నేను అక్షయ్ ఇక్కడ ఉంటాం అని అవని అనగానే అప్పుడే ఆ అవని ఇక్కడ ఉండడం ఏంటి, అవని వల్లే కదా ఈరోజు ఈయన ఈ పరిస్థితికి వచ్చింది, అలాంటిది మళ్ళీ అవనిని ఇక్కడ ఉంచడం నేనైతే అవనిని ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను అని నేనుంటాను రా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే అక్షయ్ అయితే సరే అవని, అమ్మ నాతో ఉంటుంది, మీరందరూ ఇంటికి వెళ్ళండి అని అక్షయ్ అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే నర్స్ కూడా అవును ఇక్కడ కొంతమంది మాత్రమే ఉండాలి, ఇంతమంది ఉండకూడదు అని చెప్పగానే అందరూ వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళగానే శ్రేయ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది గమనించిన అమ్మ శ్రేయ అని అంటూ ఉంటారు. శ్రేయ ఏం జరిగింది శ్రేయ అని అంటూ ఉండగా అప్పుడే భానుమతి అయితే నిన్నటి నుంచి మనం రాజేంద్ర ప్రసాద్ గురించే ఆలోచించాము, వాని పరిస్థితి ఇలా కావడానికి గురించి ఆలోచించాం, కానీ శ్రేయ ప్రెగ్నెంట్ అని శ్రేయ గురించి మనం ఎవరం కూడా ఆలోచించలేము. శ్రేయ తిండి తిప్పలు లేకుండా ఈరోజు తను ప్రెగ్నెంట్ కదా, అందుకనే ఇలా కళ్ళు తిరిగాయి అని అంటూ ఉంటుంది. భానుమతి అయితే వెంటనే అవని అయితే నేను వెళ్ళి శ్రేయ నీకు ఏదైనా చేసి తీసుకొస్తానమ్మా అని అవని అనగానే ఈ ఇంట్లో ఏవి తినాలన్నా చాలా భయంగా ఉంది, అయినా నాకు ఎవరు ఏమీ ఇవ్వనవసరం లేదు, ఈరోజు మామయ్య గారిని చంపేయడానికి కూడా వెనకాడని ఈ ఇంట్లో నేను ఎలా భోజనం చేయమంటారు అని శ్రేయ అంటూ ఉంటుంది. అప్పుడే భానుమతి అవునే నీ చేతుల మీదుగా ఈరోజు శ్రేయకి మళ్ళీ ఏమైనా తీసుకొస్తావా, దాంట్లో ఏం కలుపుతావో ఏమో, ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితికి రావడానికే కారణం నువ్వు, మళ్ళీ ఇప్పుడు శ్రేయని ఏం చేద్దామని లేదు, ఈ ఇంట్లో నువ్వు ఏవి ముట్టుకోవద్దు అని భానుమతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అవును మామయ్య గారు ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి నువ్వే కారణం, ఈరోజు మామయ్య గారు ప్రాణాలు పోతాయో ఉంటాయో తెలియని పరిస్థితి, అలాంటి కారణానికి తీసుకొచ్చింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది పల్లవి కూడా. అప్పుడే కమల్ అయితే చాలా ఆవేశంతో ఏం మాట్లాడుతున్నావు, వదిన ఏ రోజు తప్పు చేయదు, వదిన గురించి నాకు తెలుసు, వదిన ఎలాంటిదో అయినా కొద్దిసేపట్లో తెలిసిపోతుంది కదా, నాన్నని ఎవరు ఈ విధంగా చేశారనేది పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఆ తర్వాత ఎవరు ఇది చేశారనేది బయటపడుతుంది, ఆ తర్వాత వాళ్ళననండి, కానీ వదినని మాత్రం ఇప్పుడు ఎవరు ఏమీ అనొద్దు అని కమల్ అయితే అంటూ ఉంటాడు. అవని మాత్రం అక్కడి నుంచి ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ వెళ్తుంది తన రూమ్లోకి. అప్పుడే ఏడుస్తూ కూర్చుంటుంది. మామయ్య గారు అందరూ నేనే నిన్ను ఆ పరిస్థితికి తీసుకొచ్చానని అంటున్నారు, అసలు మీరు మేడపైకి ఎందుకు వెళ్ళారు మామయ్య గారు, అయినా మేడపై నుంచి అసలు మిమ్మల్ని ఎవరు తోశారు, అయినా మిమ్మల్ని చంపేయడానికి ఎవరు చూశారు, పోలీస్ వాళ్ళేమో నిజంగానే ఇది మర్డర్ అటెంప్ట్ చేశారని అంటున్నారు, మర్డర్ అటెంప్ట్ కావాలని చేశారని అంటున్నారు, మాకేమో ఏమీ తెలియడం లేదు, అయినా నువ్వు అందరికీ మంచి చేసేవాడివి, నీకు ఆపద ఎవరు కలిగిస్తారు అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటు పల్లవి మాత్రం ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తెరిస్తే ఖచ్చితంగా నా గురించి నిజం చెప్పేస్తాడు, నేనే మేడపై నుంచి తోసేసాని నా నిజస్వరూపం ఇంట్లో అందరి ముందు బయట పెడతాడు, ఖచ్చితంగా కమల్ ఆ విషయం తెలిసిన వెంటనే నన్ను చంపేస్తాడు, లేదు అలా జరగకూడదు, ఎలాగైనా మామయ్య గారిని చంపేయాలి, మామయ్య గారు కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరవకుండా అలాగే అనంతలోకాలకి వెళ్ళిపోవాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, మామయ్య గారిని ఎలాగైనా చంపేయాలి అని పల్లవి అయితే అనుకుంటూ వెంటనే పల్లవి ఈరోజు రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళి
అందరూ నిద్రపోతున్న సమయంలో మామయ్య గారిని చంపేయవలసిందే, తను కళ్ళు తెరవకూడదు, లేకపోతే నా గురించి బయట పెడతాడు అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆ రాత్రి ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక అందరూ ఇక పడుకొని ఉండగా ఇక అప్పుడే పోలీస్ అతను కూడా పడుకొని ఉంటాడు. వెంటనే పల్లవి ఇదే మంచి సమయం, ఇప్పుడే మామయ్య గారికి లేపేయొచ్చు అని ఇక పల్లవి అయితే ఇక లోపలికి అయితే వెళ్తుంది. ఇక మామయ్య గారు మీరు కళ్ళు తెరవకూడదు, ఇక మీరు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో నాకు కట్టినట్లు అవుపిస్తుంది, ఇక నువ్వు కళ్ళు తెరిస్తే నా ప్రాణాలు పోతాయి, లేదు అలా జరగకూడదు, మిమ్మల్ని చంపేస్తాను, ఇక మిమ్మల్ని అనంత లోకాలకి పంపిస్తాను, మీరు తిరిగి లేవకూడదు అని ఇక పల్లవి అయితే వెంటనే ఇక ఆక్సిజన్ అయితే తీసేస్తుంది. వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక ఊపిరాడకుండా ఇక ఎగపోస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి మామయ్య గారు నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, ఇక ఈ ఇంజెక్షన్ చూశారు కదా, ఈ ఇంజెక్షన్ ఒక 2 నిమిషాలలో మీ ప్రాణాలు పోతాయి, ఈ ఇంజెక్షన్ ఎక్కించిన తర్వాత ఇక అని చాలా సంతోషపడుతూ ఇక మీరు చనిపోవాలి మావయ్య గారు, మిమ్మల్ని బ్రతకనివ్వకూడదు అని ఇక పల్లవి అయితే ఆ ఇంజెక్షన్ని రాజేంద్ర ప్రసాద్కి వేయబోతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే మామయ్య గారికి ఎలా ఉందో చూసి వస్తాను, ఇక ఉదయాన్నైతే నన్ను ఎవరు పోనివ్వరు అని ఇక రాత్రిపూటే ఇక అవని కూడా ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ని చూడడానికి. అప్పుడే ఇక అవని అలా ఇక వాళ్ళ మామయ్యని చూడడానికి వచ్చే ఇక డోర్ తీస్తూ ఉండగా అప్పుడే ఇక పల్లవి అయితే ఇక నర్స్ రూపంలో వచ్చి రాజేంద్ర ప్రసాద్కు మాస్క్ తీసేసి ఆ తర్వాత ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. అదే సమయానికి అవని ఏంటి ఎవరు మీరు ఇంత రాత్రిపూట మా మామయ్య గారి గదిలోకి ఇక రూమ్లోకి వచ్చారు, అయినా తను ఐసీలో ఉన్నాడు, ఎవరు వెళ్ళకూడదు కదా, మీరు ఇప్పుడు వచ్చారేంటి అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది, ఇదేంటి ఇది ఈ సమయంలో ఇక్కడికి వచ్చింది అని పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడేం చేయాలి నేను అని ఇక పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. అయినా మీ చేతిలో ఇంజెక్షన్ ఏంటి, అయినా మా మామయ్య గారి మాస్క్ ఎందుకు తీసేశారు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే పల్లవి చాలా ఆవేశంతో అక్కడి నుంచి ఇప్పుడు నన్ను చూస్తే ఖచ్చితంగా ఇక ఈ అవని పసిగడుతుంది, లేదు తనకు కనిపించకుండా వెళ్ళవలసిందే అని ఇక పల్లవి అయితే ఇక అవనిని గట్టిగా నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అవని కింద పడిపోయి ఉండడంతో అప్పుడే ఇక అందరూ మెలకువ వచ్చి లేస్తారు. అప్పుడే ఇక పార్వతి ఇక లేచి వచ్చి ఏంటి నువ్వేంటి ఇక్కడున్నావు, నిన్ను ఇంటికి పంపించాం కదా, అయినా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి, అయినా ఆయనకు మాస్క్ లేదేంటి, అంటే ఇక ఆయనని చంపేయాలని చూస్తున్నావా, మేడపై నుంచి తోసేసింది కూడా నువ్వే, అయితే ఈరోజు ఈయనని చంపేయాలని కూడా చూస్తున్నావు అని ఇక పార్వతి నిన్ను బ్రతకనివ్వనే అని ఇక అవనిని కొడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే అత్తయ్య గారు నేను మావయ్య గారిని చంపేయాలని నేనెందుకు చూస్తాను అత్తయ్య గారు, అయినా మావయ్య గారు నాకు ఎంతో చేశారు, మావయ్య గారి గురించి నేను ఎంతగానో ఆలోచిస్తాను, అలాంటిది నేను మావయ్య గారిని చంపేయడం ఏంటి అని ఇక అవని అంటూ ఉంటుంది. అయినా నీకు ఇంత రాత్రిపూట ఇక్కడికి ఎందుకు రావాలి, నువ్వు నిన్ను రావద్దని చెప్పాం కదా, అయినా నువ్వు ఈయన మాస్క్ ఎందుకు తీసావు అని పార్వతి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే లేదత్తయ్య గారు నేను మామయ్య గారిని చూడాలని వచ్చాను, అదే సమయానికి ఇక్కడ నర్స్ వచ్చింది, ఇక ఆ నర్సు మాస్క్ తీసి మామయ్య గారికి ఏదో ఇంజెక్షన్ ఇవ్వబోయింది, ఆ సమయానికి నేను ఇక్కడికి వచ్చాను, అయినా తను ఎవరో ఇక తనని చూడలేదత్తయ్య గారు అని ఇక అవని అంటూ ఉంటుంది. నీ మాయ మాటలు ఆపు, ఇక ఈయనని చంపేయాలని చూస్తున్నావు, వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలి అని ఇక వెంటనే కానిస్టేబుల్ని ఇక ఎస్ఐ గారిని రమ్మని చెప్పండి, ఇక ఈ అవన్ని అరెస్ట్ చేయించండి, లేకపోతే మా ఆయన ప్రాణాలు తీస్తుంది, ఖచ్చితంగా తీస్తుంది, దీన్ని బ్రతకనివ్వకూడదు అని ఇక అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే చెప్పు కానిస్టేబుల్ అని అనగానే ఇక మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి సార్ అని ఇక చెప్పగానే ఎస్ఐ అభిరామ్ అక్కడికి వస్తాడు. బాబు నువ్వు చూసావు కదా, నువ్వు ఖచ్చితంగా మర్డర్ అటెంప్టే చేశారని చెప్పావు కదా, నిజంగానే నా భర్తని చంపాలని చూశారు, మేడపై నుంచి తోసేశారు, ఇప్పుడు కూడా తన ప్రాణాలు తీయాలని ఇక మాస్క్ తీసి తనకి ఏదో ఇంజెక్షన్ ఇవ్వబోయింది ఈ అవని అని చెప్పగానే అభిరామ్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అవని గారి గురించి నాకు బాగా తెలుసు, అలాంటి అవని గారు ఇక ఆయనని తన మామగారిని ఎలా చంపుతుంది అని ఇక అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. ఇక అభిరామ్ అలా అనగానే వెంటనే ఇక పార్వతి ఏంటి మీరు కూడా తన గురించి అలా మాట్లాడుతున్నారు, ఇక మా ఆయనని చంపేస్తుండగా
కళ్ళారా నేను చూశాను, అలాంటిది మీరెందుకు నమ్మడం లేదు ఇక అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక ఎస్ఐ అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, తను నీ కోడలు నీ భర్త ప్రాణాలు ఎలా తీస్తుంది ఇక అయినా హాస్పిటల్కి ఇక లోపలికి ఎవరిని రానివ్వకూడదని చెప్పాను కదా, అయినా కానిస్టేబుల్ నువ్వేం చేస్తున్నావు ఇక లోపలికి, అయినా ఎవరికి తెలియకుండా ఎవరో వచ్చిపోయారని అవని చెప్పింది అని ఇక అనగానే, ఏమో సార్ నాకు కూడా తెలీదు, నేను ఇలా కూర్చున్నాను కన్నంటుకుంది, నేను చూడలేను సార్ అని ఇక కానిస్టేబుల్ అనగానే, ఇక నువ్వు ఇలా చేసావనేరా నేను ముందు జాగ్రత్తతో నేను ఇక్కడ ఈ హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ ఇక పెట్టించాను, ఇక ఎవరికీ తెలియకుండా ఇది చేశాను, ఎందుకంటే ఎలాగో రాజేంద్ర ప్రసాద్ గారిని ఇక మేడపై నుంచి చంపేయాలని చూశారు ఎవరో, ఇక కావాలనే తనని చంపేయాలని చూసిన వాళ్ళు తను ఇప్పుడు బ్రతకడానికి వీల్లేదని తనని ఎలాగైనా చంపడానికి ప్రయత్నిస్తారని తెలిసే నేను ఈ హాస్పిటల్లో ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక ఐసీయూ రూమ్లో ఇక సీసీ ఫుటేజ్ ఫిట్ చేయించాను రా అని ఇక అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. అప్పుడే ఇక పార్వతి, ఇక మీరు సీసీ కెమెరాని ఇక పెట్టించానని చెప్పారు కదా, ఇక ఆ సీసీ కెమెరాలో ఇక ఓపెన్ చేసి చూడండి, అందులోనైనా ఈ అవని ఇక మా ఆయనను చంపాలని చూసేని అంతా కనిపిస్తుంది, ఇక ఈ రాత్రిపూట ఈ అవని ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అయినా అవని ఇక్కడ ఉంటే మా ఆయనకి ప్రమాదం ఉందనే కదా నేను ఇంటికి పంపించింది, ఇక ఎవరికి తెలియకుండా ఇక్కడికి రావడం ఏంటి అని ఇక పార్వతి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి ఇక అందరూ ఇక్కడ ఈ హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక పల్లవి, ఏంటి అవని అక్క ఇక్కడుందేంటి, అవని అక్క ఇంత రాత్రిపూట ఇక్కడికి రావడం ఏంటి అని పల్లవి ఏమీ లేనట్టు తెలియనట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక భానుమతి కూడా, ఏంటే నువ్వు ఈ రాత్రి పూట మళ్ళీ ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని అనగానే, అప్పుడే పార్వతి, ఇక అత్తయ్య ఇక ఈయనని చంపాలని చూసింది, ఇక ఎవరో కాదు ఈ అవనే మేడపై నుంచి తోసేసింది, ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతాడోనని ఇప్పుడు కూడా ఏదో ఇంజెక్షన్ వేసి ఆయనని చంపాలని చూసింది అని ఇక పార్వతి అయితే భానుమతికి చెప్పగానే, ఇక భానుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటే నిజంగానా అని ఇక ఈ అవని గురించి నాకు బాగా తెలుసు, ఈ అవని తన తల్లి కలిసి ఏదో ఒకటి చేయాలని ఆ ఇంట్లో అడుగు పెట్టారు, ఎప్పుడు ఏదో ఒక ప్రమాదాన్ని కలుగు చేస్తూనే ఉంటారు, ఇప్పుడు నా కొడుకునే చంపాలని చూస్తావా, నిన్ను బ్రతకనివ్వనే, నీలాంటిది నా ఇంటికి ఇక కోడలుగా రావడం ఏంటి అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే అక్షయ్, అయినా అవని నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, అసలు వీళ్ళన్నదంతా నిజమేనా, ఇక నిజంగానే మా నాన్నని నువ్వే చంపాలని చూసావా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే అవని, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేను మావయ్య గారిని చంపేయాలని చూడడం ఏంటి, మావయ్య గారి విషయంలో నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు, అయినా మావయ్య గారు నాకు తండ్రితో సమానం, నేను అనాథనైనా నేను ఆ ఇంటికి కోడలుగా వచ్చాక మావయ్య గారు తన కన్న కూతురులా చూసుకున్నారు, అలాంటి మావయ్య గారిని నా చేతులతో నేను చంపేస్తానా అని ఇక అవని ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే, ఏంటవని మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అయినా ఇక అమ్మ చూడకపోతే నాన్నని చంపేసే దానివి అని అమ్మ మాట్లాడుతుంది అని అనగానే, అవునండి నేను చెప్పేది నమ్మండి, అసలు నేను ఇక్కడికి మావయ్య గారిని చూడాలని వచ్చాను, కానీ అదే సమయానికి ఇందులో ఎవరో నర్స్ వేషంలో వచ్చి ఇక మావయ్య గారి మాస్క్ తీసేసింది, ఆ తర్వాత ఇంజెక్షన్ వేస్తూ ఉండగా ఆ సమయానికి నేను వచ్చాను, లేకపోతే మావయ్య గారికి ఇంజెక్షన్ కూడా ఎక్కించేది, ఇక మావయ్య గారు ఇప్పుడు చనిపోయేవారు, ఇప్పుడు ఆ సమయానికి నేను రాకపోతే అది జరిగేదండి, నిజమండి నేను చెప్పేది నిజం, మావయ్య గారికి నేనెందుకు హాని తలపెడతాను అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే, ఏంటవని అసలు నాకేమీ అర్థం కావడం లేదు, ఎవరు చెప్పేది నమ్మాలో ఎవరు చెప్పేది నమ్మకూడదో అని అర్థం కావడం లేదు అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. ఒరేయ్ అక్షయ్, ఇక నువ్వు అన్నీ నమ్మకూడదు, ఎందుకంటే ఇక నేను ఇక్కడ సీసీ కెమెరాని ఇక పెట్టించానని చెప్పాను కదరా, ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఎవరు చేసేదనేది తెలిసిపోతుంది కదా అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్, అవునరా నువ్వు చెప్పావు కదా ఇక్కడ సీసీ కెమెరా ఫిట్ చేయించానని, వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూద్దాం, అందులో అవని చేసిందా లేక మరే నర్స్ వేషంలో వచ్చిన వారు చేశారా అనేది తెలుస్తుంది కదా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అవునరా నేను అందుకనే ఇక్కడ ఎలాగో మర్డర్ అటెంప్టే చేశారని తెలిసే నేను ఇదంతా చేశాను, ఖచ్చితంగా ఎవరో చంపాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చంపాలని మళ్ళీ చూస్తారని తెలిసే నేను ఇదంతా చేశాను అని ఇక అభిరామ్ చెప్పగానే, అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ సీసీ కెమెరా పెట్టించారా అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అవును ఇక్కడ
సీసీ కెమెరా పెట్టించామమ్మా ఇక అని అంటూ ఉంటాడు అభిరామ్ అయితే. అప్పుడే వెంటనే ఓపెన్ చేసి చూద్దాం పదా అని ఇక అక్షయ్ ఇక తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఇక సీసీ కెమెరాని ఓపెన్ చేపిస్తాడు ఇక అభిరామ్ అయితే. వెంటనే ఇక సీసీ కెమెరా ఓపెన్ చేయగానే ఇక పల్లవి ఇక నర్స్ వేషం వేసుకొని ఇక రాజేంద్ర ప్రసాద్ ఐసీయూ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళగానే ఇక మాస్క్ అయితే ముందుగా తీసేస్తుంది. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ అయితే రాజేంద్రకి ఎక్కించబోతూ ఉండగా అప్పుడే అవని డోర్ తీసుకొని వస్తుంది. ఇక అవని ఎవరు నువ్వు అని అనగానే అప్పుడే ఇక అవనిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక పల్లవి అన్న నిజమైతే సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఇక వెంటనే చూసావు కదరా నీ భార్యనే నువ్వు నిందించబోయావు, అసలు నీ భార్య ఇక్కడికి రాకపోతే ఈరోజు మీ నాన్నగారి ప్రాణాలే పోయేవి. ఇప్పుడు ఎవరు చేశారో అర్థమైంది కదా, ఎవరైతే చేశారో వాళ్ళ గురించి బయటపడడానికే నేను ఈ సీసీ కెమెరాని ఫిట్ చేయించాను అని ఇక పోలీస్ అతను అభిరామ్ చెప్పగానే అప్పుడే అక్షయ్ ఇక పార్వతి షాక్ అయిపోతారు. చూసావు కదమ్మా నీ కోడల గురించి నువ్వు తప్పుగా మాట్లాడావు, అయినా తన మామగారిని తనెందుకు చంపేస్తుంది కావాలని. ఇక చూసావు కదా ఎవరు చేశారో ఎవరు చేయలేదనేది, ఇప్పుడు ఎవరు చేశారో అర్థమైంది కదా, ఈ పల్లవే ఇదంతా చేసింది. ఇక పల్లవే ఇక ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారిని చంపాలని చూసింది. ఇప్పుడు ఇంజెక్షన్ వేస్తే కాసేపట్లో తన ప్రాణాలు పోయేవి, ఈ అవనే రాకపోతే ఈరోజు ఆ ఇంజెక్షన్ అయిపోయేది. చూసావు కదా అని ఇక తన వేలుకున్న పచ్చబొట్టు కూడా ఉంది, తనే పల్లవని తెలుసుకోవడానికి అని ఇక సీసీ కెమెరాలో ఆ పచ్చబొట్టుని చూపించి ఇక పల్లవి చేతికున్న పచ్చబొట్టుని చూపించి ఇక ఇది ఎవరు చేశారో చూసావు కదా, ఇక దాని ద్వారానైనా తెలుసుకోండి అని ఇక అక్షయ్ ఇక అభిరామ్ అయితే అనగానే వెంటనే ఇక పార్వతి అయితే వెంటనే ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి చెంప పలగొడుతుంది. ఇదంతా నువ్వు చేసావా, ఈరోజు ఈయన ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాలలేదు అంటే ఇక అయినా నీకు ఆయన ప్రాణాలు తీసే అవసరం ఏముంది అని ఇక అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ ఇదంతా నువ్వు చేసావా, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని ఇక కమల్ అయితే ఇక తను చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మీరు చంపేయడం కాదు ఇలాంటి వాళ్ళని జైల్లో ఉంచడమే కరెక్ట్ అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అవును మీరు ఈరోజు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, ఈ రోజు గనుక నువ్వు సీసీ కెమెరా పెట్టకపోతే ఈ నిజాన్ని ఎప్పటికీ తెలియకపోయేది, అవని నింద పడేది, ఎప్పటికీ అవని ఈ నింద మోస్తూనే ఉండేది, ఇక ఇంట్లో వాళ్ళంతా అవనిని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఇక ఈరోజు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, నా ఫ్యామిలీకి నేను ఒక దోషిలా నిలబడవలసి వచ్చేది, కాకపోతే నువ్వు నిర్దోషి నిరూపించావు అని ఇక అవని కూడా అభిరామ్కి అయితే చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీరు కనుక ఇలా చేయకపోతే ఇక నేనే తప్పు చేశానని నా కుటుంబం అనుకునేది, ఎప్పటికీ నేను తప్పు చేసేవాళ్ళ ఇక నేను ఉండేదాన్ని అని ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఈ పల్లవిని చంప పలగొట్టి ఇలాంటి తప్పు మరోసారి చేయకు, నువ్వు ఒక నిజాన్ని కప్పిపెట్టాలని ఈరోజు మామయ్య గారి ఇక ప్రాణాలే తీయాలని చూస్తావా అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ ఇక పార్వతి అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఆ నిజం అని అనగానే ఇక మామయ్య గారికి ఇక నా తండ్రి ఎవరో తెలిసిపోయింది, నా తండ్రి గురించి నిజం ఎక్కడ బయటపడతాడో మామయ్య గారు పార్టీలో అని ఈరోజు మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది ఈ పల్లవి అని అనగానే, అయినా నీ తండ్రి గురించి బయట పెడితే ఇక పల్లవికి ఏమి అవసరం అని అనగానే ఇక నా తండ్రి ఆ పల్లవి తండ్రి ఒకరే, ఇక ఈ చక్రధరే నా తండ్రి అని చెప్పగానే ఇక పార్వతి ఇక అక్కడున్న భానుమతి ఇక రాజేశ్వరి షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు అనేది అని అనగానే అవును ఇక పల్లవి తండ్రి నా తండ్రి ఒకరే, ఇక మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత మా అమ్మని ఇక మా గురించి బయట పెట్టకూడదని ఇక మేమే ఇక తన కూతురుమని ఇక మా అమ్మ తన భార్య అని ఎవరికి చెప్పకూడదని మా అమ్మ గురించి చెప్తే ఇక మా అమ్మని చంపేస్తానని మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు ఆ చక్రధరు. ఇక తన గురించి తెలుసుకునే మామయ్య గారు ఈరోజు ఈ పార్టీలో మాకు న్యాయం జరగాలని ఇక మేము అవమాన పడకూడదని మా గురించి ఆలోచించి మామయ్య గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ పార్టీలో
ఈ పార్టీలో ఇక మా తండ్రి చక్రధర్ అని నిజాన్ని చెప్పాలనుకున్నాడు. ఈ నిజం తెలుసుకున్న పల్లవి ఇక మా నాన్నే ఇక ఈ అవని తండ్రి అని తెలియకూడదని ఇక మావయ్య గారిని చంపేయడానికి కూడా వెనకాలేదు. ఇదంతా మావయ్య గారిని చంపాలనే చూసింది ఈ పల్లవి అని ఇక అవని నిజం చెప్పగానే, అంటే ఇలాంటి మూర్ఖురాల, ఇటు తండ్రి ఇటు కూతురు అందరూ సమానంగానే ఉన్నారు, ఇక ఇలాంటిది నా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టడం ఏంటి అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే వెంటనే ఇక కమల్ అయితే దీన్ని ఇప్పుడే చంపేస్తాను అని ఇక మా వదినపై ఇంత పెద్ద నింద వేద్దామని చూస్తావా, మా వదినని అనరాని మాటలని అనిపిస్తావా అని ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు. సార్ మీరేమీ అనకండి, వెంటనే తనని అరెస్ట్ చేసి మేము తీసుకువెళ్తాం, ఆ తర్వాత ఇక తను ఎప్పటికీ జైల్లో చిప్పకూడు అనుభవిస్తూనే ఉంటుంది అని ఇక అభిరామ్ అయితే మంచికి మారు పేరైన అవని గారిపై నింద వేయాలని చూస్తావా అని ఇక అభిరామ్ అయితే ఇక పల్లవిని అరెస్ట్ చేసి ఇక తీసుకువెళ్తాడు. ఇక పల్లవి నిజస్వరూపాన్ని అయితే అభిరామ్ ద్వారా ఇక అందరూ తెలుసుకుంటారు సీసీ ఫుటేజ్ పెట్టడంతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.